నాన్న మురళి నీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ వచ్చారు చూడరా ఒక్కసారి లేచి సెల్యూట్ చేయరా ఈ మాటలు అక్కడ వారనే కాదు ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లేలా చేశాయి అగ్నివీరుడు మురళి నాయక్కి కన్నీళ్లు విట్కోలు పలికిన క్షణం భారతావని గుండె తరుక్కుపోయింది మురళి వాళ్ళ నాన్న ఎందుకు ఇలా అన్నారు పవన్ ఎందుకంత ఎమోషనల్ అయ్యారు కన్నపేగే కన్నీళ్లు పెట్టుకుంది తాండా నుంచి కశ్మీర్ మంచు కొండల వరకు దేశం గుండె తల్లడిల్లింది సైనిక దుస్తుల్లో నేల కొరిగిన అగ్నివీరుడికి భారతావని సెల్యూట్ చేసింది పుట్టి పెరిగిన జ్ఞాపకాలు కళ్ళల్లో మెదులుతుండగానే వీరుడి అంతిమ వీడ్కోలు పలికింది అగ్నివీర్ మురళీ నాయక్ అంత్యక్రియలు జరుగుతున్న వేళ యావత్ భారతావని కళ్ళి తాండా వైపు చూసింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా మే 9వ తేదీన పాక్ తూటాలకు అమరుడైన ముడావత్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం జరిగాయి ప్రభుత్వ సైనిక లాంఛనాల నడుమ జరిగిన అంతిమ సంస్కారాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ సహా ఇతర మంత్రులు హాజరయ్యారు 25 ఏళ్లైన నిండని మురళీ నాయక్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి పవన్ ఓదార్పునందించారు మురళీ నాయక్ పవన్ కళ్యాణ్కి పెద్ద అభిమాని పవన్ సినిమాలు చూస్తూ పెరిగాడు పవన్ పుట్టినరోజు సినిమా రిలీజ్ పార్టీ కార్యక్రమాలు ఏదైనా సరే ఊరిలో గ్రాండ్గా చేసేవాడు గత ఎన్నికల్లో పవన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఎర్ర టవల్ తలకి చుట్టుకొని జనసేన జెండా పట్టుకుని తిరిగాడు పవన్ కళ్యాణ్ అభిమానిగా మురళి చేసిన కార్యక్రమాల ఫోటోలు జనసేన కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఒక్కసారైనా పవన్ని కలవాలని అంటూ ఉండేవాడు కానీ ఇలా కలుస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు అందుకే కొడుకు అంత్యక్రియల కోసం వచ్చిన పవన్ని చూసి తండ్రి బోరున విలిపించారు నానా మురళి నీ అభిమాన నటుడు పవన్ వచ్చారా ఒక్కసారి రేరా లేచి సెల్యూట్ చేయరా అని అడుగుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ సన్నివేశం చూసి పవన్ కళ్యాణ్ కూడా భావోద్వేగానికి గురయ్యారు చలనం లేకుండా పడి ఉన్న మురళి అతన్ని లేవమని చెబుతున్న తల్లిదండ్రుల్ని చూసి ఎమోషనల్ అయిన పవన్ జైహో మురళీ నాయక్ అంటూ నినాదాలు చేశారు వారికి అండగా ప్రభుత్వం ఉంటుందని పవన్ అన్నారు తన అభిమానిగా కాకుండా ఓ దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుడిగా మురళికి తాను సాయం చేస్తాను అన్నారు వెంటనే 25 లక్షలు ప్రకటించారు ఏపీ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి 50 లక్షల పరిహారాన్ని ప్రకటించారు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే చెప్తా ఉన్నాడు ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలను తల్లి అంటున్నా కానీ లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను నేను దేశం కోసం చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి దాని నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి నా ట్రస్ట్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటే ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం మురళి స్మారక చిహ్నాన్ని కళ్ళి తాండాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు బాధిత కుటుంబానికి 5 ఎకరాల భూమి 300 గజాల ఇంటి జాగా ఇస్తామన్నారు మురళి నాయక్ తండ్రికి ఉద్యోగం ఇప్పిస్తామని వెల్లడించారు వీర జవాన్ కుటుంబానికి ఎలాంటి సహాయం కావాలన్నా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు 2022లో మురళి నాయక్ అగ్నివీరుగా సైన్యంలో చేరారు 2.5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న మురళి నాసిక్లో పనిచేస్తున్నారు ఆర్మీ అధికారుల పిలుపుతో ఆపరేషన్ సింధూర్ జమ్మూ కాశ్మీర్ వెళ్లారు ఈ క్రమంలోనే పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో రజౌరీ సెక్టార్లో వీరమరణం పొందారు ఈ
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.